హలో పెట్రోల్ తలకాయలు. ఈరోజు అయితే మన వీడియో మొత్తం మోటో వ్లాగింగ్ అండ్ వాటి యొక్క బేసిక్ సెటప్ పైన అయితే చూసుకోబోతున్నాం. అందరికీ మోటో వ్లాగింగ్ చేయాలంటుంది, ఆఫ్ కోర్స్ నాకు ఉంది. కాకపోతే దీనికైతే ఎటువంటి హై అండ్ ఎక్విప్మెంట్ అయితే కావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. దీన్ని జస్ట్ ఒక 400 రూపీస్లోనే కంప్లీట్ చేసేయచ్చు. ఫస్ట్ మీరు మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మీకు ఒక ఫోన్లో సరిపోతుంది. ఒక బేసిక్ ఫోన్ ఏదన్నా ఒక ఫోన్ తీసుకోండి. ఈ ఫోన్కి ఆండ్రాయిడ్ అయితే ఇంకా మీకు సింపుల్ అయిపోతుంది పరిస్థితి. ఐఫోన్ అయితే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, పెద్ద కష్టమేమి ఉండదు. లైక్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్బిల్డ్గా కొన్ని ఫోన్లకి 3.5mm జాక్ అనేసి ఇస్తారు. ఆ 3.5mm జాక్ లేకపోతే మనం ఒక కన్వర్టర్ అనేది తీసుకోవాలి. లైక్ అది ఇలా ఉంటుంది. ఈ 3.5mm కన్వర్టర్ని లైక్ జస్ట్ దీని సి టైప్ పోర్ట్లో కనెక్ట్ చేసి ఒక నార్మల్ వైడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 200 to 300 ప్రైస్ కేటగిరీలో దొరికేస్తాయి మనకి వైడ్ ఇయర్ ఫోన్స్ అనేటివి. జస్ట్ ఏం లేదు, ఇన్సర్ట్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం అంతే. అండ్ తర్వాత ఏం లేదు, అన్నిటికంటే మేజర్గా కావాల్సింది ఈ చెస్ట్ మౌంట్ అనేది. ఈ చెస్ట్ మౌంట్ అనేది మనకు ఒక 300 to 400 ప్రైస్ కేటగిరీలో దొరికేస్తుంది. లైక్ నేనైతే నా సిచ్యువేషన్లో నేను 275 300 రూపీస్కి అయితే తీసుకున్నాను ఈ చెస్ట్ మౌంట్ని. ఇది కంప్లీట్ వర్క్. మనం ఇది నేర్చుకున్నామంటే డైరెక్ట్గా ఇది ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. దీనికి ఏం లేదు, ఫోన్ని పెట్టేసి ఇంకా ఇయర్ ఫోన్ యొక్క మైక్ని దీని లోపల పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్లో కూడా మనం వీడియో రికార్డ్ చేయని టైంలో వీటితో పాటలు పెట్టుకోవడం అలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. లైక్ ఇది బేసిక్ అనేది. దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేయాలంటే, దీన్ని కొంచెం వైర్లెస్ చేసి వాటర్ రెసిస్టెంట్ చేయాలంటే సింపుల్, ఏం లేదు, ఇది తీసేసి ఒక 1000 రూపీస్లో మనకు ఒక వైర్లెస్ మైక్ అనేది వస్తుంది. గ్రెనారో G1 P1 ఏదో నాకు కరెక్ట్గా నేమ్ ఐడియా లేదు. ఆ G1 అనే P1ని దీన్ని కనెక్ట్ చేసి మనం మైక్ని ఇలాగ తగిలించుకోవడం, ఎక్స్టర్నల్ మైక్గా పెట్టుకోవడం, సింపుల్. ఇది వైర్లెస్ కిందకి ఇలాగ మనం చేసినట్లయితే ఆ ఐఫోన్కి అయితే ఒక 1000 రూపీస్లో సెట్ చేసుకోవచ్చు. లేదు ఆండ్రాయిడ్ కంటే నాకు ఒక 400లోనే అయిపోయింది, నో ఇష్యూస్. కాబట్టి ఎవరైనా మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళు ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ కామెంట్ డౌన్. ఇట్లయితే మన బేసిక్ మోటో వ్లాగింగ్ సెటప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇలాగా. లైక్ దీనికి ఒక మైక్ అడాప్టర్ పెట్టుకొని నేను హెల్మెట్లోకి వేసుకున్నామంటే ఆ ఇయర్ ఫోన్స్ మొత్తాన్ని లైక్ సింపుల్ అయిపోయింది. మైక్ సెటప్తో సహా మన మోటో వ్లాగింగ్ సెటప్ అనేది బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో క్వాలిటీ గురించి అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. మీ ఫోన్లో ఒకవేళ 1080p 30 FPS ఉంటే పెట్టుకోండి. 60 FPS పెడితే ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. లైక్ అంతే, సింపుల్ అయిపోయింది. హెల్మెట్ వేసుకున్నాం, తీసుకున్నాం, వెళ్ళిపోయినాం, అంతే. ఇట్లా POV షాట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు మీరు కావాలంటే, అంతే. నా కేసులో అయితే నా దగ్గర ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా లేదు. ఏతరు వాళ్ళు ఇచ్చిన హెల్మెట్నే వాడుతున్నా. మా నాన్న కొనిలేదు. కామెంట్ చేయండి నాన్న కొనేమని. ఇక్కడ మైక్ పెట్టడానికి నేను టేప్స్ పెట్టి సెక్యూర్ చేసుకున్నాను. మిగిలిన ఎక్స్ట్రా వైర్ అంతా ఈ ఇయర్ ప్యాడ్ ఉందిగా, ఇయర్ ప్యాడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 80 స్పీడ్లో 90 స్పీడ్లో పోయినా కానీ ఎటువంటి ఇష్యూ అయితే రాదు. ఇప్పుడు ఈ బ్లాగ్లో పోయి చూద్దాం. దీంతో రికార్డ్ చేస్తున్నాను నా ఫోన్లో. ఇది మన అవతారం ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే. నాకు అంతే, వీడియో స్టార్ట్ చేసుకొని పోవడమే. చెక్ చేద్దాం లైక్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో ఇది అనేది. మాత్రం మర్చిపోకండి వైడ్ యాంగిల్లో బూట్లో ఈ చెత్తాచెదారం పెట్టేసి లెట్స్ స్టార్ట్ అవర్ మోటో వ్లాగ్. ఒక షార్ట్ స్పిన్ వేసుకొని వస్తాను నేను. POV స్విచ్ నుంచి ఇది స్పిన్ అవుతుంది. లైక్ చెక్ చేద్దాం ఇప్పుడు ఏమాత్రం పర్ఫామ్ చేస్తుందో. చిన్న మోటో వ్లాగింగ్ సెటప్, చిన్న మోటో వ్లాగ్. నా బండి సౌండ్ ఎక్కువ వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే నాది ఏటర్ 450X, దానికి ఈవీ బండి కదా, అది అతి మోకం బండి. తిప్పేస్తాను. లైక్ బాగా రవ్విస్తాను. ఒక 40-50 స్పీడ్లో కూడా నా వాయిస్ చెక్ చేసుకోవచ్చు మీరు. 60 నో ఇష్యూస్. నాకు తెలిసి మామూలు బాగా క్లియర్గానే ఉంటుంది అనుకుంటున్నా ఆడియో అంతా. యప్, సూపర్.